తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో వెన్నుపోటుకు రెండేళ్ల పేరుతో వైసీపీ భారీ ర్యాలీ చేపట్టింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా రెండేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయం నుంచి ప్రధాన పురవీధుల మీదుగా పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. రెండేళ్ల క్రితం జరిగిన రాజకీయ కుట్రను, ప్రజాస్వామ్య విలువల ఉల్లంఘనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ ర్యాలీ అత్యంత ప్రాధాన్యతనిస్తుందని శ్రీనివాస్ నాయుడు అన్నారు. వైసీపీ పార్టీపై ఎన్ని కుట్రలు చేసినా బలహీన పడదని, ప్రజాదరణ తమ వైపే ఉందని నిరూపించుకోవడానికి అదొక అస్త్రంగా మారబోతోందని తెలిపారు. ఈ భారీ జన ప్రస్థానంలో రాబోయే ఎన్నికల సమర శంఖారాన్ని పూరించడమే ధ్యేయంగా ఈ ర్యాలీ నిర్వహించామని శ్రీనివాస్ నాయుడు అన్నారు. ఎక్కడన్నా రాష్ట్రంలో ఒక ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ మహిళకి 50 సంవత్సరాలు నిండిన మహిళకి ఎక్కడన్నా ₹1 పెన్షన్ ఇచ్చిన దాఖలా ఉందా అని చెప్పండి. అంతేకాదు మహిళలను మోసం చేయటం కోసం, వారు ఓటు రాబట్టుకుంటం కోసం ఎన్ని అబద్ధాలకైనా, ఎన్ని అవాస్తవాలకైనా, ఎన్ని అబద్ధ హామీలన్నా ఇచ్చి ఇంట్లో ఎంతమంది మహిళలు 18 సంవత్సరాలు దాటిన వారు ఉంటారో 59 సంవత్సరాల వరకు కూడా వారందరికీ కూడా నెలకి 1500 చొప్పున ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. ఇవన్నిటిలో నేను అడుగుతా ఉన్నాను, ఒక్క హామీ ఇచ్చారా? నేను ఇప్పటివరకు ముఖ్యంగా మహిళల గురించి చెప్పాను, విద్యార్థుల గురించి చెప్పాను. మరి అదేవిధంగా మహిళలు ఈరోజు నిత్యావసరాలు రేట్లన్నీ పెరిగిపోయి ఎంతో ఇబ్బందులు పడుతుంటే ఆ రోజు ఈ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? ప్రతి సంవత్సరం 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తామని చెప్పారు. అంటే ఈ 2 సంవత్సరాలకి ఇప్పటికీ 6 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇచ్చి ఉండాలి. కేవలం 1 ఇచ్చారు. మీరు ఈ విధంగా చూసుకుంటే ప్రతి మహిళకి ఏదైతే 1500 ఇస్తా అన్నారో, అంటే సంవత్సరానికి 18,000 చొప్పున, అంటే 2 సంవత్సరాలకి 36,000 రూపాయలు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం బాకీ ఉన్నారు. ప్రతి ఇంట్లో మహిళలకి 18 సంవత్సరాలు నిండినారు.